హలో అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు చింతకాయ తొక్కుతో పచ్చడి చేశానండి. ఎండుమిర్చి, చింతకాయ తొక్కు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, పప్పు దినుసులు, తిరగమాతకి వేసుకునే పప్పు దినుసులు అవి. ముందు ఎండుమిర్చి వేపుకున్నానండి, వేపేసుకున్నాను. ధనియాలు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేపుకున్నానండి. కొన్ని మెంతులు కూడా వేసి మిక్సీ పట్టుకున్నానండి. కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టుకున్నాను. ఆల్రెడీ చింతకాయ తొక్కులో ఉప్పు ఉంది, అయినా మనం ఆయిల్, ఎండుమిర్చి వేస్తాం కాబట్టి ఉప్పు తక్కువ అవుతుంది. అవి వేసేసుకొని ముందుగా ఇప్పుడు పోపు దినుసులన్నీ వేసుకోవాలండి. మాండలు పెట్టి ఆవాలు, పోపు దినుసులు అంటే ఏమీ లేదండి, మినపప్పు, పచ్చెనగపప్పు అండి వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు కూడా కొన్ని వేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఆ చింతకాయ తొక్కు, ఎండుమిర్చి మిక్సీ పట్టేసుకోవాలండి. మొత్తము కొంచెం వాటర్ వేసుకోవాలండి, లేకపోతే గట్టిగా ఉంటుంది మిక్సీ పట్టుకున్నప్పుడు. బాగా వేగిపోయిన తర్వాత కొంచెం మరీ మాడకూడదండి, కరివేపాకు వేసేసుకోవాలండి. ఆ తర్వాత ఎండుమిర్చి కూడా ఒక 2-3 వేసుకోవచ్చు, మన కారానికి అనుగుణంగా వేసుకోవాలి. చింత తొక్కు బాగుంటుందండి పచ్చడి. చింతకాయలు తొక్కు పెట్టుకొని నిలవ పెట్టుకుంటారండి చాలామంది. అది నేను నిలవ పెట్టుకుంటే కాదండి, మా ఇంటి పక్కన అమ్మ ఇచ్చింది, మా పాపకి పెట్టమని. అది కరివేపాకు వేసిన వెంటనే ఆ చింతకాయ తొక్కు మిక్సీ పట్టుకున్నాను కదండి, ఎండుమిర్చి, ధనియాలు వేసి అది ఆ పోపులో వేసేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ ఆ నూనెలోనే బాగా మక్కనివ్వాలండి. వేగితే కొంచెం నీరు ఉంటుంది కదండి, మిక్సీ పెట్టినప్పుడు గట్టిగా ఉంటుంది, కొంచెం నీళ్ళు వేసుకుంటాం కాబట్టి ఆ నీళ్ళంతా నూనెలో ఇంకిపోతుంది. ఒక 5 మినిట్స్ అలాగా పెట్టేసుకుంటే బాగుంటుందండి. అంతేనండి, అయిపోయింది చింతకాయ తొక్కు పచ్చడి. అది బాగా చల్లారనిచ్చి మనకు ఎప్పుడు కావాలో అప్పుడు వేసుకుంటూ ఉండేది. ఒక ఖాళీ గాజు సీసా ఉంటే దాంట్లో వేసానండి. హనీ కొంటే ఫ్రీగా వచ్చిందండి ఆ ఖాళీ గాజు సీసా. అది ఉంది కదా అని దాంట్లో వేసి నిల్వ పెట్టానండి. నిలవే ఉండదండి, ఒక వారం రోజులు, 2-3 తింటే అయిపోద్ది. కొంచెంగా చేసుకోవచ్చు. చింతకాయ తొక్కుంటే ఇలా చేసేసుకోవాలో కొంచెం కొంచెం తీసుకొని. మాకు మా ఫ్రెండ్ ఇచ్చింది కాబట్టి ఆ చింత తొక్కుతో చేశానండి. మా ఇంటి పక్కన అమ్మాయి, నాకైతే లేదండి.